జగదాత్రి, వదినా మీరా? సారీ వదినా, ఏదో ఆలోచిస్తూ మీరు రావడం చూసుకోలేదు. మనసులో 100 భయాలు ఆలోచనలు పెట్టుకుంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది జగదాత్రి? బాబాయ్ గురించి ఆలోచిస్తున్నావా? నిన్న నైట్ ఏం జరిగిందో బాబాయ్ నాకు చెప్పారు. బాబాయ్ కోపంలో మీ మీద అరిచారు జగదాత్రి. దాన్ని నువ్వు మనసులో పెట్టుకోవద్దు. నా బాధ మావయ్య గారు అర్చారని కాదు వదినా. ఆయన మా మీద కోపంతో ఆయన్ని శిక్షించుకుంటున్నారు. నిన్న టైంకి అత్తయ్య గారు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. ఏంటో వదినా, లైఫ్లో ఫస్ట్ టైం చుట్టూ ఏం జరుగుతున్నా చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేకపోతున్నాను. నేను చేసిన తప్పు వల్ల కేదార్ కూడా శిక్ష అనుభవిస్తున్నాడు. జరిగిన పొరపాటుని నేను ఎలా సరిదిద్దుకోవాలో నాకు తెలియడం లేదు. కేదార్ మావయ్య గారి మధ్య ఆ దూరం ఎప్పటికీ దగ్గర చేయలేనేమో అని భయంగా ఉందొదినా. ఈ భయాల గురించే నేను మాట్లాడింది. ఇలాంటి ఆలోచనలే వద్దు అని అంటున్నాను. అయినా జరిగిన దాని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. జరగబోయేదేంటో మనకు తెలీదు. మన కంట్రోల్లో లేని రెండిటి గురించి బాధపడడం వేస్ట్. నువ్వు వాటి గురించి ఆలోచించి బాధపడడంలో అర్థమే లేదు. నీ చేతిలో ఉన్నది ఈ క్షణం. ఈ క్షణంలో నువ్వు ఏం చేయగలవో ఆలోచించు. ఎలా మీరిద్దరు సంతోషంగా ఉండగలరో చూసుకోండి, అంతే. కానీ మావయ్య గారు... నిజమేంటో తెలిసిన రోజు బాబాయ్ మనసులో కోపం పోతుంది జగదాత్రి. అంటే వదినా, మీరు నిషి అబార్షన్కి కారణం నేనే అని నమ్మడం లేదా? శత్రువు ప్రమాదంలో ఉన్న ప్రాణాలు ఇచ్చి కాపాడే నువ్వు నీ చెల్లి కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు తీయగలవని నేనెలా అనుకుంటాను జగదాత్రి? నువ్వు నిషికని కిందికి నెట్టడం నేను చూశాను. దానివల్లనే నిషిక ప్రెగ్నెన్సీ పోయిందని డాక్టర్ చెప్పడమో విన్నాను. ఆ క్షణం నీ మీద నాకు కూడా కోపం వచ్చింది. కానీ ఆలోచిస్తే అర్థమైంది, నేను నమ్మిన జగదాత్రి ఇలా ఎప్పటికీ చేయదని. నేను చూసింది నమ్మాలా, నిన్ను నమ్మాలా అంటే నిజమేంటో తెలియకపోయినా, జరిగింది అర్థం కాకపోయినా నేను నిన్నే నమ్ముతాను జగదాత్రి. వదినా, ఏం చెప్పాలో కూడా... నువ్వేం చెప్పకు జగదాత్రి, నాకంతా తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో జగదాత్రి, ఈ వజ్రపాటి కౌశికి నిన్ను నమ్ముతుంది. జరిగిందేంటో నాకు తెలీదు, తప్పెవరిదో నాకు తెలీదు, కానీ నిజాన్ని మాత్రం బయట పెట్టు. తప్పెక్కడ జరిగిందో అందరి ముందు పెట్టు. నేను నమ్మిన జగదాత్రి ఏ తప్పు చెయ్యదు, చెయ్యలేదు అని అందరి ముందు తలెత్తుకొని నిలబడు. సరే వదినా. అప్పటి వరకు ఇలా జరగబోయే దాని గురించి భయపడుతూ బాధపడుతూ ఉండకు. అలాగే వదినా.